వరలక్ష్మి అయితే విష్ణువర్ధన్ని ఇంట్లో నుండి బయటకు తీసుకొని వచ్చి ఇలా అంటుంది. విష్ణుగారు మన పాప ఏమీ చనిపోలేదు, మన పాప బ్రతికే ఉంది. మన పాపని ఇప్పుడు రౌడీలు కిడ్నాప్ చేశారు. వాళ్ళు ఇప్పుడు 50 లక్షలు అర్జెంటుగా పంపిస్తే గానీ మీ పాపని విడిపించమని నన్ను బెదిరిస్తున్నారని చెప్పి వరలక్ష్మి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి మా పాప ఇక్కడ వైష్ణవి రూపంలో నా దగ్గరే ఉంది కదా, ఇప్పుడు ఇంకో పాప అంటుంది ఏంటి ఈ వరలక్ష్మి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇదంతా వింటున్న ధర కూడా అలా చూస్తూ ఉంటుంది. ఏంటి వరలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు, అసలు జరిగిన విషయం ఏంటంటే నీకు చెప్తానని చెప్పి అప్పుడు హాస్పిటల్లో నువ్వు పురుట్లోనే నేను వైష్ణవిని తీసుకుని వచ్చి పెంచుకున్నాను. ఇప్పుడు పెరుగుతున్నది నా దగ్గరే ఉంది మన కూతురు, తన పేరు వైష్ణవి అని చెప్పి విష్ణు అయితే చెప్తాడు. అది విన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి మీరు అప్పుడు ఒక పాపని తీసుకుని వచ్చారా, మరి అక్కడ ఉన్న ఛాయ ఎవరు అని చెప్పి వరలక్ష్మి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.